ఈరోజు నేను మీ తాతగారు రాసిన కథల్లో ఒక కథ చెప్పబోతున్నాను. అందులో మనిషి చెడు గుణాల్ని వదిలేస్తే ఎంత బాగుపడతాడో అందులో నీకర్థమవుతుంది. రెడీయా? ఈ కథ పేరు 'పడమటి కొండల్లో బంగారు నిధి'. సాంబయ్య కష్టజీవి. అతనికి పూర్వీకుల నుంచి 2 ఎకరాల భూమి వచ్చింది. తన జీవితకాలమంతా చెమటోడ్చి దాన్ని 10 ఎకరాలుగా వృద్ధి చేశాడు. అతనికి 4 కొడుకులు. వాళ్ళు తండ్రికి పూర్తిగా విరుద్ధం. శ్రమించడం అంటే వారికి చికాకు. చిన్నతనం. తండ్రి చనిపోయాక వారు పొలాన్ని కౌలుకిచ్చారు. అలా వచ్చే ధనంతో కష్టపడకుండా హాయిగా బతకవచ్చని వారి ఆశ. కానీ ఒక్క ఏడాది కూడా కౌలు సరిగ్గా వసూలు కాలేదు. అతివృష్టి, అనావృష్టి. అతివృష్టి, అనావృష్టి మూలంగా పంటలు పండలేదని కౌలుదారులు ఏదో ఒక సాకు చెప్పి తక్కువ మొత్తం కౌలు ఇచ్చారు. అది వారి ఖర్చులకు కూడా సరిపోలేదు. కొంత పొలాన్ని ఊర్లో ఉన్న షావుకారు దగ్గర కుదవ పెట్టి వచ్చిన ధనంతో పట్టణం వెళ్లి వ్యాపారం ప్రారంభించారు. దుకాణంలో కూర్చొని వ్యాపారం చేసే ఓపిక 4 అన్నదమ్ములకు లేదు. స్నేహితులతో బలాదూరుగా తిరుగుతూ అంగడిని పనివాళ్ళకి అప్పచెప్పారు. వాళ్ళేమో చేతివాటం చూపెట్టారు. చేతివాటం అంటే తెలుసా? దొంగతనం. వ్యాపారం కొండెక్కింది. మొత్తం నష్టాలే మిగిలాయి. ఇక లాభం లేదని వ్యాపారం మానేసి మళ్ళీ ఊరికే చేరుకున్నారు. ఇంతలో ఊర్లోకి మహిమగల సాధువు ఒకరొచ్చారని, ఆయనకు భూత వర్తమాన భవిష్యత్తులు తెలుసని ప్రచారం జరిగింది. 4 అన్నదమ్ముళ్ళు ఆయన్ని కలిసి తమ సంగతంతా చెప్పుకొని ఏమి చేసినా కలిసి రావడం లేదని, తమకు కాలం కలిసి వచ్చే ఉపాయం చెప్పండి అని వేడుకున్నారు. ఆయన వారి విషయాలన్నీ విన్నాక, మీకొక ఉపాయం చెబుతాను. మీరు జీవితమంతా ఏ పని చేయకుండా కాలు మీద కాలు వేసుకొని హాయిగా కాలం గడపవచ్చు. ఇక్కడికి 10 మైళ్ళ దూరంలో పడమటి కొండల్లో ఉన్న ఒక గుహలో బంగారు నాణేల నిధి ఉంది. దోపిడీ దొంగలు దారి కాచి దొంగతనాలు చేస్తూ వచ్చిన ధనాన్ని అక్కడ ఒక పెద్ద పెట్టెలో దాచారు. దాన్ని పంచుకునే లోపలే వారి మధ్య స్నేహం చెడి వారిలో వారు కొట్టుకొని చచ్చారు. నేను మీకు అన్ని వివరాలు చెబుతాను. మీరెళ్ళి ఆ నిధి తెచ్చుకొని హాయిగా బతకండి అన్నాడు. సాధువు మాటలు వారికి ఆనందాన్నిచ్చాయి. కానీ కలిసి వెళ్ళి తెచ్చుకోవడం అనేది వారికి నచ్చలేదు. ఎందుకంటే అలా చేస్తే ఆ సంపదను నలుగురు పంచుకోవాల్సి వస్తుంది కదా. అందుకని ముందుగా పెద్దవాడు తక్కిన ముగ్గురికి తెలియకుండా వెళ్ళాడు. కనీసం పెట్టుకున్న తాళాన్ని కూడా పగలగొట్టలేకపోయాడు. ఆ పెద్ద పెట్టెను కదిలించడం ఒక్కడి వల్ల అయ్యే పని కాదని వెనుదిరిగాడు. తానొక్కడే దాన్ని ఇంటికి తెచ్చే మార్గం ఆలోచిస్తూ కాలం గడపసాగాడు. ఆ తర్వాత మిగిలిన ముగ్గురు అలానే చేసి తిరిగొచ్చి మౌనంగా ఉండిపోయారు. కలిసి వెళ్లే ప్రయత్నం చేయలేదు. కొద్ది రోజుల తర్వాత సాధువు వాళ్ళని పిలిచి సంపద తెచ్చుకున్నారా అని అడిగాడు. వాళ్లకు అప్పుడు నిజం చెప్పక తప్పలేదు. చూశారా, మీరు శ్రమించడం చిన్నతనంగా భావించి వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేశారు. సోమరితనం ఒక్కటే ఒంటరిగా ఉండదు, తనకు తోడుగా మరికొన్ని అవలక్షణాలు తెచ్చుకుంటుంది. మితిమీరిన స్వార్థం, ఐక్యత లేకపోవడం వల్ల మీరు సంపద తెచ్చుకోవడానికి కూడా కలవలేకపోయారు. మీ గురించి వినగానే మీ మనస్తత్వాన్ని పసిగట్టి నిధి అనే నాటకాన్ని ఆడాను. అక్కడ ఉన్నది బంగారు నాణేల పెట్టి కాదు, దానిలో సంపద అంతా ఎప్పుడో రాజుగారి ఖజానాకు చేరింది. ఖాళీ పెట్టెను పెద్ద పెద్ద రాళ్లతో నింపి పెద్ద తాళం వేయించి మీలో మార్పు కోసమే ఆ నాటకం ఆడాను. ఇప్పటికైనా మీలోని చెడు గుణాలను వదులుకోకపోతే మీరు ఎన్నటికీ బాగుపడలేరు అన్నాడు. 4 అన్నదమ్ములు సిగ్గుతో తలవంచుకున్నారు. సాధువు చెప్పిన మాటల వల్ల కొంతైనా స్వార్థం వదిలి ఐక్యమత్యంతో కష్టపడి జీవించడానికి నిర్ణయించుకున్నారు. కొద్ది రోజుల్లోనే షావుకారు అప్పు చెల్లించి తమ పొలం తమ సొంతం చేసుకున్నారు. ఇప్పుడు చెప్పు, ఈ కథ ఎలా ఉంది?